టాక్ ఆఫ్ ద ఇంటర్నేషనల్గా అయిపోయింది అనంత్ అంబానీ గారి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్. ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి అన్నట్టు వీళ్ళ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా అలానే జరుగుతుంది. మార్చి 1 నుండి మార్చి 3 వరకు అయితే ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అనేది గుజరాత్లోని జామ్నగర్లో జరుగుతుంది. ఈ ఈవెంట్లో 2500 రకాల భోజనాలు అయితే పెడుతున్నారు. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో కల్చరల్ ప్రోగ్రామ్స్ని కూడా జరుపుతున్నారు. ఈ ఈవెంట్ గురించి ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు. ప్రపంచ నలుమూలల నుండి విఐపీస్ అయితే ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి వస్తున్నారు. ఓన్లీ ఈ వివిఐపీసే 12,000 మంది వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లోని భోజనాల కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి అయితే చెఫ్స్ని అయితే పిలుస్తున్నారంట. దీంట్లో ఇండియన్ డిషెస్తో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ వంటి డిషెస్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఈ ఈవెంట్ని అన్నసేవ కార్యక్రమంతో స్టార్ట్ చేశారు. అందరి ఆశీర్వాదంతో ఈ వెడ్డింగ్ మంచిగా జరగాలని అయితే శుభప్రదంగా ఫస్ట్ అన్నసేవతో ఈ ఈవెంట్ని స్టార్ట్ చేశారు. ముఖేష్ అంబానీ గారు, అనంత్ అంబానీ గారు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఈ భోజనాన్ని వడ్డించారు. సాంప్రదాయ గుజరాతీ వంటకాలను గ్రామస్తులకి రుచి చూపించారు. దాదాపు గ్రామస్తుల్లోనే 51,000 మందికి అయితే ఈ అన్నదాన సేవ అనేది జరుగుతుంది ఈ 3 రోజుల్లో. ఈ ప్రీ వెడ్డింగ్కి 1000 crores అయితే ఖర్చు అయ్యింది అని ఎస్టిమేషన్ అంట. అయ్య బాబోయ్, 1000 కోట్లే. అయితే ఇది కేవలం అంబానీకి ఉన్న నెట్వర్త్లో 0.1% అంట. అండ్ ఈ ప్రీ వెడ్డింగ్కి డిఫరెంట్ కంపెనీల సీఈఓలు, పొలిటీషియన్స్, ఆర్టిస్టులు, క్రికెటర్స్, సింగర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ నుండి కూడా విజిట్ అవుతున్నారు ఈ ప్రీ వెడ్డింగ్కి. మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్, ఎంఎస్ ధోని, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, షారుఖ్ ఖాన్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రిహాన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఇలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్లో వివిఐపీస్ అండ్ విఐపీస్ రావటం వల్ల మన ఇండియా యొక్క ఎకానమీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈ ఈవెంట్కి సింగర్ రిహాన్నా వచ్చేసి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో పర్ఫార్మెన్స్ చేయడానికి 52 crores అంటే 52 కోట్లు తీసుకున్నారంట కేవలం ఈ 3 రోజుల్లో పర్ఫార్మెన్స్ కోసమే. అండ్ అర్జిత్ సింగ్ అండ్ దిల్జిత్ కూడా ఈ ప్రీ వెడ్డింగ్కి పర్ఫార్మెన్స్ చేశారు అంట. ఈ వెడ్డింగ్కి వచ్చే అతిథుల కోసం అయితే 5 స్టార్ హోటల్స్ని బీట్ చేసేలాగా, దాన్ని ఢీ కొట్టేలాగా అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారంట. ఈ టెంట్లే కదా అని చెప్పి అనుకుంటున్నారా? కాదండి, ఈ టెంట్ లోపల హాల్, బెడ్రూమ్, రెస్ట్ రూమ్, రీఫ్రెష్ అవ్వడానికి రూమ్, బాత్రూమ్తో సహా అన్ని సౌకర్యాలు కలిగించేలాగా ఈ రూమ్ అయితే ఉందంట. ఇలా ఉంటే ఈ వెడ్డింగ్కి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారంట. అదేంటంటే స్వతహాగా చేత్తో అంటే హ్యాండ్మేడ్తో చేసిన దుప్పట్టా అండ్ లక్ష్మీ గణేష్ యొక్క విగ్రహాలు అండ్ చిన్న దీపం, దాంతోపాటు కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇస్తున్నారట. అయితే ముఖేష్ అంబానీ గారు రాధికా మర్చెంట్ అంటే అనంత్ అంబానీ గారి వైఫ్కి ఒక సూపర్ లగ్జరీ కార్, అది వచ్చేసరికి బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్, నాకు పేరు కూడా సరిగ్గా చదవటం రావట్లా, ఈ కార్ని అయితే గిఫ్ట్గా ఇచ్చారంట. దాని కాస్ట్ వచ్చేసరికి 4.5 crores అంటే 4.5 కోట్లంట. ఈ గిఫ్ట్ని అనంత్ అంబానీ గారు రాధికా మర్చెంట్ యొక్క ఎంగేజ్మెంట్కి ఇచ్చారంట. అండ్ అంబానీ గారే కాదు, నీతా అంబానీ కూడా రాధికా గారికి ఒక పెరల్ అండ్ డైమండ్ చోకర్ని గిఫ్ట్గా ఇచ్చారంట. అండ్ పెరల్ డైమండ్ యొక్క కాస్ట్ ఎంతో మీరు గెస్ చేయగలరా? దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి 450 crores అంటే 450 కోట్లు. ఏది చూసినా కోట్లకి తగ్గించట్లేదు కదా. మన అంబానీ సార్తో పెట్టుకుంటే అంతే, మామూలుగా ఉండదు. మరి అందరు చెప్పుకోవాల్సిందే ఏ ఈవెంట్ జరిగినా కూడా. సో ఈ ప్రీ వెడ్డింగే ఇంత వైభవంగా చేస్తే ఇంకా పెళ్ళి వచ్చేసరికి July 12th అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇంకా ఈ పెళ్ళి అనేది ఎంత గ్రాండ్గా చేస్తారో, ఆ పెళ్ళికి ఇంకెన్ని కోట్లు అయిద్దో అనేది చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితేనే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వరు. అండ్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని కావాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో దాని మీద తీస్తాను.